హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దీప్ బ్యూటీ హోమ్ ఛానల్. నేను మీ దీప్తి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ రోజు అయితే ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఈ వీడియోలో నేను చెప్పేది మీరు విన్న తర్వాత అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు నాకు ఆన్సర్ చేయాలి. విషయం ఏంటంటే, నాకు తెలిసిన ఒక చెల్లికి ఇంకొక ఆమె ఒక సలహా ఇచ్చిందంట. అది ఏం సలహా ఇచ్చింది, ఈ చెల్లి అసలు ఏం చెప్తే ఆమె ఆ సలహా ఇచ్చింది, అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది విన్న తర్వాత అసలు ఆమె ఇచ్చిన సలహా కరెక్టేనంటారా అనేది మీరు నాకైతే కామెంట్ చేయాలి, ఓకేనా? ఇంకా విషయం ఏంటంటే, నాకు తెలిసిన చెల్లి అని చెప్పాను కదా, వాళ్ళ పేరైతే నేనేం చెప్పను. అయితే తను ఏంటంటే, వాళ్ళ హస్బెండ్ నుంచి తనకి ఎటువంటి సపోర్ట్ లేదనమాట. అంటే మ్యారేజ్ అయింది, 2 పిల్లలు తనకి. అయితే తనకి భర్త నుంచి కానీ అత్తమామల నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. ఏంటంటే ఉన్నప్పుడు మంచిగానే ఉంటాడంట, కానీ వాళ్ళ ఇక అందరికీ అది కామన్ కదా, వాళ్ళ అమ్మ నాన్న మాట వినడం, ఈ పిల్లను ఊకే టార్చర్ చేయడము, ఇట్లా సంథింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ తనకు ఉన్నాయి అనమాట. ఫ్యామిలీ ప్రాబ్లమ్సే కానీ ఇంకా. అయితే తన ఇటు అత్తమామ సపోర్ట్ లేదు, హస్బెండ్ సపోర్ట్ లేదు కదా, అటు సైడ్ నుంచి అంటే పుట్టింటి సైడ్ నుంచి కూడా తనకి ఎటువంటి సపోర్ట్ లేదంట. అంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా సరే నీ భర్త ఇబ్బంది పెడుతున్నాడు కదమ్మా, వచ్చి ఇక్కడ ఒక 10 రోజులు ఉండి మేము చూసుకుంటాంలే అనే వాళ్ళు కాదంట వాళ్ళ అమ్మ నాన్న. అంటే అటు పుట్టింటి నుంచి ఈ చెల్లికి పాపం సపోర్ట్ లేదు, ఇటు అత్తమామల నుంచి భర్త నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ లేదు. ఈ అమ్మాయికి వేరే ఆప్షన్ లేదు. ఏం జరిగినా అత్తగారి ఇంట్లోనే నలిగి ఇదైపోవాలి తప్ప అటు పుట్టింటోళ్ళ దగ్గరికి వెళ్ళేది లేదు, ఇటు అత్తింట్లో ఉండేది లేదనమాట. అయితే ఈ విషయాన్ని ఈమెకు తెలిసిన, ఈ చెల్లికి తెలిసిన ఒక ఆమెతోటి ఈ అమ్మాయి చెప్పిందంట. అక్క ఇలా ఇలా జరుగుతుంది, అసలు వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తే చాలు నా మాట వినడు, వినకపోయాడు, అచ్చం వాళ్ళ అమ్మ వాళ్ళ మాటలు నన్ను ఎన్నో మాటలని టార్చర్ చేస్తున్నాడు, నాకైతే అసలు ఏం చేయాల్సింది అర్థమయ్యట్లేదు, ఇటు మా తల్లిదండ్రుల నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ లేదు, పోనీ ఏం చేద్దామన్నా కానీ 2 పిల్లలు, ఏం చేయలేని పరిస్థితి అని చెప్పిందంట. అయితే ఎవరైతే ఈ చెల్లికి సలహా ఇచ్చారో ఆమె ఏం చెప్పిందంటే, 2 పిల్లలని, అదే నీ పొజిషన్లో నేనుంటే ఆ 2 పిల్లలకి ఏదైనా విషం ఇచ్చి వాళ్ళని చంపేసి నేను కూడా చచ్చిపోయేదాన్ని అని చెప్పిందంట. ఈ పిల్లకి సలహా ఇచ్చిందంట ఆమె. అంటే ఇప్పుడు ఆమె దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు ఈమెకి ఎట్నుంచి సపోర్ట్ లేదు కాబట్టి ఈమె కూడా ఆ 2 పిల్లలకి ఏదైనా ఇచ్చి వాళ్ళని చంపేసి ఈమె కూడా చావాలని ఆమె ఉద్దేశం. నాకు ఈ చెల్లొచ్చి చెప్పింది ఏమనంటే, అక్క ఇట్లా ఇట్లా అని చెప్తే ఆ అక్క నాకు ఇట్లా సలహా ఇస్తుంది అక్క, అంటే సలహా అంటే ఇట్లా చెప్తుంది, నీ పొజిషన్లో నేనుంటే పిల్లలకి ఏదన్నా ఇచ్చి వాళ్ళని చంపేసి నేను కూడా చచ్చిపోయేదాన్ని అని అంటుంది అని చెల్లి చెప్పింది. నేను అన్నాను కదా, ఎప్పుడూ కూడా పిరికి వాళ్ళ వల్ల డెసిషన్ తీసుకోవద్దు. మనకి నిజంగా మనకి ధైర్యం ఉంటే ఎటువంటి సపోర్ట్ లేకపోయినా పిల్లల్ని తీసుకొని మనం బయటికి వెళ్ళైనా బ్రతకొచ్చు. అసలు ఏదైనా చావు అనేది అసలు పరిష్కారమే కాదు కదండి. అసలుకి అది పరిష్కారం అవుతుందా? అట్లీస్ట్ బయటికి పోయి ఏదో ఒక పని చేసుకొని బ్రతకొచ్చు. 2 పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోలేకపోతే అట్లీస్ట్ వాళ్ళని ఇంట్లో ఉంచైనా మనం ఏదో ఒక పని చేసుకొని పిల్లల్ని బతికించుకోవచ్చు. కానీ అసలు ఆమె చెప్పిన సలహా అనేది నిజంగా పిరికి వాళ్ళు చేసే పని కాదండి. ఇంకోటి ఏంటంటే, నాకు అసలు అది వినంగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అసలుకి? అంటే సమస్యని ఎదురించి పోరాడి గెలిచేటట్టు చేయాలి, కానీ ఆ సమస్య వచ్చినప్పుడల్లా ఇట్లా పిరికి వాళ్ళలాగా చావమని సలహాలు ఇస్తారా ఎవరైనా? అలాంటివి చేయొద్దు దయచేసి. అమ్మ తల్లి, నువ్వు ఎవరు చెప్పారని నాకు తెలియదు, కానీ నువ్వు కనుక ఈ వీడియో చూస్తే కనుక ఈ వీడియో ఖచ్చితంగా నీ దాకా వస్తుంది, ఖచ్చితంగా నేను షేర్ చేపిస్తా. అలాంటి సచ్చు సలహాలు నువ్వు సలహాలు మంచివి ఇయ్యి, అంతేగాని సచ్చు సలహాలు మాత్రం ఇయ్యొద్దు. వేరే వాళ్ళ జీవితాలతో దయచేసి ఆడుకోవద్దు, అర్థమవుతుందా? ఇంకోసారి ఎవరికి కూడా ఇలాంటి సలహాలు ఇవ్వకు. నేను ఆ చెల్లికి కూడా, చెల్లి నీకు కూడా ఈ వీడియో వస్తుంది కాబట్టి నీకు చెప్తా, ఎప్పుడు కూడా అలాంటి డెసిషన్ తీసుకోవద్దురా. అందరం కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అందరం ఫేస్ చేస్తున్న వాళ్ళమే. ఎవ్వరికి అందరూ ఎవ్వరం సంతోషంగా ఖచ్చితంగా పర్టికులర్గా సంతోషంగా ఉంటాం అనేది ఎవ్వరికి ఉండదు. ఏ కుటుంబంలో ఉండాల్సిన సమస్య ఆ కుటుంబంలో ఉంటుంది కంపల్సరీ. అందరం అన్నీ
సమస్యల్ని ఎదుర్కొంటూ నిలబడుతూ సంతోషపడుతూ బాధపడుతూ బ్రతికే వాళ్ళమే. ఓకేనా? కాబట్టి ఇప్పుడు నీ ప్రాబ్లం వల్ల ఏంటి, మీ అత్త మామ వచ్చినప్పుడే కదా. వాళ్ళు వస్తే నీ దగ్గర ఎన్ని రోజులు ఉంటారు? మహా అయితే ఒక 2-3 రోజులు ఉంటారు. అంతకు మించి వాళ్ళు నీ దగ్గర ఏమి ఉండరు. కాబట్టి వాళ్ళ సంగతి విడిచిపెట్టేసాయి. ఇంకా నీ భర్త విషయానికి వస్తే నువ్వు మంచిగా ఉండి చూడు, తనలో ఖచ్చితంగా మార్పు అయితే వస్తుంది. మార్పు రాకుండా ఏ మనిషి అయినా ఏదో ఒక రోజు మారాల్సిందే, మారుతారు. ఒకసారి నువ్వు కూడా మార్చడానికి ట్రై చేయి. అంతేగాని వాళ్ళకి ఇలాగ చెప్పుకొని ఇలాంటి సచ్చు సలహాలు విని నీ పిల్లల్ని ఆగం చేసి నువ్వు ఆగమయ్యే పరిస్థితి అయితే దయచేసి తీసుకొచ్చుకోవద్దు కూడా. ఎప్పుడైనా సరే ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా భర్త ఉంటేనే విలువరా. ఎప్పుడైనా సరే భర్త ఉంటేనే ఆడదానికి విలువ. ఒక్కసారి కనుక భర్తను కాదని మనం బయట ప్రపంచంలో అడుగు పెట్టాము అంటే ఖచ్చితంగా వేరే వాళ్ళ మాటలకి మనమైతే అనుభవించాల్సింది చాలా ఉంటుంది. ఎన్నో మాటలు పడాల్సి ఉంటుంది. వీటన్నిటికంటే కూడా నీ భర్తే మరీ అంత దారుణమైనోడైతే కాదు నాకు తెలిసి. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. మీ ఆయనకి త్రాగడం అలవాటు లేదు కాబట్టి ఏంటంటే కొంచెం చిన్న చిన్నవి ఎవరికైనా లోపాలు ఉంటూనే ఉంటాయి. కాబట్టి వాటిని సరి చేసుకోగలిగితే చాలు. నువ్వేం పెద్ద చావుల దాకా వెళ్ళేంత పరిస్థితి అయితే నీకు లేదు. ఇంకోటి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, దయచేసి మీ ఇంటి సమస్యలు వేరే వాళ్ళకి అస్సలు చెప్పకండి. వాళ్ళకి చెప్తే అలుసైపోవటం ఒకటి, ఇంకోటి ఇట్లాంటి సచ్చు సలహాలే ఇస్తారు వాళ్ళు. మనకి బాగుపడే సలహాలు ఇచ్చేదేమో కానీ సచ్చు సలహాలు ఇస్తారు. కాబట్టి మీ సమస్య ఏదన్నా ఉంటే మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకోండి, లేదా మీకు మీరు సమర్థులైతే మీరే దాన్ని సాల్వ్ చేసుకోండి. అంతేగాని పక్కన వాళ్ళకి చెప్పి మీరు చులకనైపోయి వాళ్ళ సచ్చు సలహాలు తీసుకొని మీ జీవితాలని పిల్లల జీవితాలని పనాలుగా అయితే పెట్టకండి. అమ్మ తల్లి మరొకసారి చెప్తున్నా, నువ్వైతే ఇలాంటి వాళ్ళకి నువ్వు ఇలాంటి సచ్చు సలహాలు మాత్రం ఇవ్వద్దు. వ్యూవర్స్, మీరు కూడా ఈ వీడియోని చూశారు కదా, నేను చెప్పింది విన్నారు కదా. ఇలాంటి సలహాలు ఇవ్వచ్చు అంటారా? అసలు అది కరెక్టేనంటారా? మీరే చెప్పండి. నేను చెప్పిన దాంట్లో కూడా మీకు ఏదైనా తప్పుగా అనిపించినా, మీకు ఏదైనా బోరింగ్గా అనిపిస్తే దయతో క్షమించండి. ఇంకా వీడియో అయితే ఇంతే. నేను అదే చెప్పాలనుకున్నాను అనమాట. ఎందుకంటే చాలామంది ఏందో అసలుకి అయిగా చచ్చిపోతే అయిపోతుంది అని అనుకుంటున్నారు. అసలు చచ్చి సాధించేది ఏమీ లేదన్నారు పెద్దలు. ఏదన్నా ఉంటే బ్రతికి సాధించాలి అని అన్నారు. కాబట్టి ఈ పనికిమాలిన డెసిషన్లు, ఈ పనికిమాలిన అన్నీ వదిలేసేసి మంచిగా ఎలా కష్టపడితే ఎలా ఎదుగుతామో, ఎలా కష్టపడితే మనకు పిల్లల్ని మంచిగా చూసుకోవచ్చు, మనం ఏం చేయాలి అనేది ఆలోచించి ఆ కష్టపడే తత్వం ఉండి కష్టపడి పని చేసుకొని పిల్లల్ని చదివించుకొని మంచిగా హ్యాపీగా ఉండండి. అంతేగాని పనికి మాలిన మాటలు విని పనికి మాలినవి మాత్రం దయచేసి చెయ్యొద్దు. ఓకేనా? వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.